లైఫ్ ప్రాసెస్ అంటే మన డైలీ లైఫ్‌లో జరిగే ప్రాసెస్. అవి ఏముండొచ్చు బేసిక్‌గా. మన డైలీ లైఫ్‌లో మనం ఏం చేస్తుంటాం? ఫుడ్. ఫుడ్ అనేది తింటూ ఉంటాం. అట్లాగే మన బాడీ దాన్ని అరిగించుకుంటది. అంటే డైజెస్ట్ చేస్తది. ఓకే. అది గాకుండా మనము దాన్ని ఎక్స్‌క్రీట్ గూడా చేస్తాం. అంటే వేస్ట్ ఏదైతుందో, వేస్ట్ ఏదైతే మిగిలిందో దాన్ని మనము బయటికి వదిలేస్తుంటాం. త్రూ యూరిన్ ఇంకా ఫీసెస్ ఆర్ స్టూల్. ఓకే. సో, ఇది మనలో. అలాగా మన చుట్టుపక్కల చాలా ఆర్గానిజమ్స్ ఉన్నాయి. ఏంటవి? ప్లాంట్స్ ఉన్నాయి, యానిమల్స్ ఉన్నాయి. ఇంకా మన కళ్ళకి కనబడనివి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, వీటన్నిటిలో డిఫరెంట్ లైఫ్ ప్రాసెస్ అనేది జరుగుతుంటది. అంటే ఒక్కొక్కటికి ఒక్కొక్క ప్రాసెస్ జరుగుతుంటది. ఇప్పుడు మనం ఎట్లయితే ఉన్నామో ప్లాంట్స్ అట్లా ఉండవు గదా! ప్లాంట్స్ ఏంటి? ప్లాంట్స్ వాటంతటికి వాటి ఫుడ్ ప్రొవైడ్ చేసుకోగలుగుతాయి. అంటే ఫుడ్ ప్రొడ్యూస్ చేసుకోగలుగుతాయి. ఫ్రూట్స్, నెక్స్ట్ లీవ్స్ ఇవన్నీ గూడా ఫుడ్ కింద ఎవరికి? యానిమల్స్‌కి, మనకి. ఓకే. సో, వాటికి గూడా ప్లాంట్స్‌కి అవే ఫుడ్ ప్రొడ్యూస్ చేసుకుంటాయి. సో, అంత కేపబిలిటీ ప్లాంట్స్‌కుంది. మనకదుందా? లేదు. మనకి ఫుడ్ అనేది ప్రత్యేకంగా మనం ప్రొడ్యూస్ చేసుకోలేము. మనం ఆ యానిమల్ పైన డిపెండ్ అవ్వాలి. లేదంటే ప్లాంట్ పైన డిపెండ్ అవ్వాలి. ఇట్లాగా ప్రతి ఒక్క ఆర్గానిజం ఏదో ఇంకొక ఆర్గానిజం పైన డిపెండ్ అయ్యే ఉంటది. నేచర్‌లో ఏదో ఒకటి ఏదో దాని పైన డిపెండ్ అవుతూనే ఉంటదనమాట. సో, ఇది ఎలా అవుతుంది? అసలేం జరుగుతుంది? అనేది చూద్దాం. సో, లైఫ్ ప్రాసెస్ అంటే ఏంటి? సో, మనకి తెలుసు లైఫ్ ప్రాసెసెస్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టయితే చాలా ఉంటాయి. ఏంటిది? మనం ఈటింగ్ ఫుడ్ దగ్గర నుంచి ఎక్స్‌క్రీషన్ ఆఫ్ వేస్ట్ దాకా చాలా ఉంటాయి. సో, అట్లాగా డిఫరెంట్ ఆర్గానిజమ్స్‌లో ఏమేమి ఉంటాయో మనం సింపుల్‌గా చూద్దాం. సో, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ లైఫ్ ప్రాసెస్? అసలు లైఫ్ ప్రాసెస్ ఎందుకు గావాలి? లైక్ మనం ఆల్రెడీ బ్రతుకుతున్నాం. సో, మళ్ళీ ఇంకా మనకి సెపరేట్‌గా ఇంకో ప్రాసెస్ ఎందుకు యాడ్ జేయాలి? సో, ప్రాసెస్ అంటే ఒక సీరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతాయి గదా! సో, అదెందుకు మనకి? అంటే వై ఆర్ లైఫ్ ప్రాసెస్ నీడెడ్? సో, ఎందుకు అంటే లైఫ్ ప్రాసెస్ ఎందుకు గావాలంటే ఒకటి ప్రివెంట్ డ్యామేజ్ అండ్ వేర్ అండ్ టేర్ ఆఫ్ ద బాడీ అన్నమాట. అంటే ఇప్పుడు మన బాడీ ఏంటంటే ఎవ్రీ డే ఎంతో కొంత డ్యామేజ్ అవుతూ ఉంటది. అంటే మన స్కిన్ అనేది రాలుతూ ఉంటది. ఓకే. అట్లాగే మన ఆర్గన్స్ గూడా మెల్లమెల్లగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఎందుకు అంటే టువర్డ్స్ ఓల్డ్ ఏజ్ ఎళ్తున్నాం గదా! మనం. ఇప్పుడు ఇంతకు ముందు వరకు మనం యంగ్ ఉన్నాం. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు టువర్డ్స్ ఓల్డ్ ఏజ్ ఎళ్తున్నాం గదా! సో, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ మెల్లమెల్లగా అది డ్యామేజ్ అవ్వకుంటూ ఎళ్లి ఒక సర్టెన్ ఇయర్స్ తర్వాత ఒక 80 ఇయర్స్, 70 ఇయర్స్ తర్వాత అది కొంచెం ఫంక్షనింగ్ తగ్గించుకుంటాయి. సో, ఈ వేర్ అండ్ టేర్‌ని ప్రొటెక్ట్ జేయడానికి ఓకే. మనకు కొన్ని ప్రాసెసెస్ ఉన్నాయి. ఓకే. లైక్ ఇప్పుడు మనకి వేలు కట్ అయింది. అంటే అక్కడ మళ్ళీ స్కిన్ గ్రో అవుతది గదా! సో, అక్కడ వేర్ అండ్ టేర్‌ని ప్రొటెక్ట్ చేస్తున్నట్టే గదా! సో, అందుకు మనకి లైఫ్ ప్రాసెస్ కావాలి. సప్లై ఎనర్జీ ఫర్ ఆల్ యాక్టివిటీస్. సో, ఇప్పుడు మనం ఏ పని చేసినా మనకి ఎనర్జీ గావాలి. సో, ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఏదో ఒక లైఫ్ ప్రాసెస్ ఉంటే కదా ఎనర్జీ వచ్చేది. సో, ఎనర్జీ ప్రొవైడ్ చేసుకోవడానికి. నెక్స్ట్ బిల్డ్ అండ్ రిపేర్ ద బాడీ. మన గ్రోత్‌కి గూడా ఒక ప్రాసెస్ ఉండాలి గదా! సో, దానికి. నెక్స్ట్ రిపేర్ చేసుకోవడానికి. రిమూవ్ వేస్ట్ ప్రొడక్ట్స్. సో, వేస్ట్ ప్రొడక్ట్ బయటకి తీయడానికి. సో, thus లైఫ్ ప్రాసెస్ హెల్ప్ ఇన్ మెయింటైనింగ్ ద బాడీ. ఇందాక డిస్కస్ చేసినైతే మెయింటెనెన్స్ మనం చేసుకోవాలో, ఆ మెయింటెనెన్స్ మనం చేసుకోవడానికి హెల్ప్ చేసే ప్రాసెస్ అన్నమాట. కీప్ ఇట్ ఫిట్ అండ్ టు గ్రో, వర్క్ అండ్ సర్వైవ్. సో, మనం ఎదగడానికి, పని చేయడానికి, ఇంకా బ్రతకడానికి అంటే సర్వైవ్ అవ్వడానికి కావాల్సిన ప్రాసెసెస్ ఇవి. సో, వేస్ట్ అనేది బయటకెళ్ళలేదు బాడీ నుంచి ప్రాబ్లమ్ వస్తది. మన గ్రోత్ అనేది జరగలేదు ప్రాబ్లమ్ వస్తది. రిపేర్ అనేది అవ్వలేదు ప్రాబ్లమ్ వస్తది. సో, అలా ఏది జరగకపోయినా ప్రాబ్లమ్ వస్తది కదా! సో, వాటి గురించి ఉన్నవే ఈ లైఫ్ ప్రాసెస్. సో, లైఫ్ ప్రాసెస్ ఆర్ ద మెయింటెనెన్స్ ఫంక్షన్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం. అదే మెయింటెనెన్స్ ఫంక్షన్. సో, ఇవన్నీ ఉంటేనే మన బాడీ మెయింటైన్ అవుతుంది. ఫంక్షన్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం దట్ కంటిన్యూ ఈవెన్ వెన్ వి ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ పర్టిక్యులర్. ఈవెన్ వెన్ జస్ట్ వి ఆర్ సిట్టింగ్ అండ్ స్లీపింగ్. అంటే ఇది చాలా ఇంపార్టెంట్. లైక్ ఇప్పుడు ఇక్కడ పైన ఒక మనిషి ఉన్నట్టున్నాడు. వీడేం చేస్తున్నాడు? చైర్‌లో కూర్చొని పడుకున్నాడు. సోఫాలో కూర్చొని పడుకున్నాడు. సో, అయినా గాని వాడి బాడీలో ప్రాసెస్ అనేవి ఇంకా జరుగుతున్నాయి. వాడు గాలి పీలుస్తున్నాడు. వాడి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. ఆ! వాడు ఎనర్జీ అనేది ఎక్కడో చోట యుటిలైజ్ అవుతుంది. సో, ఇవన్నీ జరుగుతున్నాయి ఇంకా బాడీలో. ఓకే. అలాగే ఎక్స్‌క్రీటరీ వేస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ టైమ్ వాడు అది రిలీజ్ చేసుకుంటాడు. సో, ఈ ప్రాసెస్ అనేవి వాడిని అడగకుండానే వాడి బాడీలో ఇంకా జరుగుతున్నాయి. సో, అందుకు అదే అన్నాడు. వాడేంటంటే ఈవెన్ వెన్ వి ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఇన్ పర్టిక్యులర్ ఈ మెయింటెనెన్స్ ఫంక్షన్స్ అనేవి ఇంకా జరుగుతూనే ఉంటాయి. ఆ మెయింటెనెన్స్ ఫంక్షన్స్ ఏంటి? అవే ఈ లైఫ్ ప్రాసెసెస్. ఓకే. సో, ఈ లైఫ్ ప్రాసెస్‌లో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? సోర్స్ ఆఫ్ ఎనర్జీ అన్నమాట. సో, మనకి సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఏంటి? ఇదే ఫుడ్. ఫుడ్ ఈస్ ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. అంటే చపాతీ, కర్రీ మనకి.
ఓకే. సో ఇట్లా. సో ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ కంటిన్యూస్లీ టు రన్ ఆల్ ద లైఫ్ ప్రాసెస్. సో దీంట్లో మన బాడీ రిపేర్ చేయాలన్నా, మనం రెస్పిరేషన్ చేయాలి. ఏం చేయాలన్నా ఎనర్జీ అయితే కావాలి కదా! సో ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మనకి సోర్స్. సో ఎనీ మెయింటెనెన్స్ ప్రాసెస్ మనకి జరగాలంటే బాడీలో ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎక్కడి నుంచి వస్తుంది? మనకి ఫుడ్ నుంచి వస్తుంది. నెక్స్ట్ ఫుడ్ కంటైన్స్ కార్బన్ మాలిక్యూల్స్. ఏంటేంటి అంటే గ్రూప్ ఆఫ్ కార్బన్ మాలిక్యూల్స్ ఎట్లా ఉంటాయంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇంకా ప్రోటీన్. సో ఆ 3 రకాలుగా ఉంటాయన్నమాట. సో ఇవేంటి? ఈ మాలిక్యూల్స్ లో కెమికల్ ఎనర్జీ అనేది స్టోర్ అవుతది. ఏమవుతది? కెమికల్ ఎనర్జీ అనేది స్టోర్ అయి ఉంటదన్నమాట. నెక్స్ట్ సో హౌ ఈజ్ ఎనర్జీ ఆబ్టైన్డ్ అండ్ యూజ్డ్? అసలు ఎట్లా ఆబ్టైన్ చేస్తున్నాం? అసలు ఇది బయటకి ఎట్లా వస్తుంది బాడీ నుంచి? అంటే వాటి నుంచి ఆ సబ్స్టాన్సెస్ నుంచి ఈ ఎనర్జీ అనేది ఎట్లా వస్తుంది? ఇంకా మనం ఎట్లా దీన్ని యూటిలైజ్ చేస్తున్నాం? ఓకే. సో ఫుడ్ మనం తింటున్నాం. ఫుడ్ వి ఈట్. సో అప్పుడు ఏమవుతది? మన డైజెస్టివ్ సిస్టమ్, మన బాడీలో డైజెస్టివ్ సిస్టమ్ ఉంటది. డైజెస్టివ్ సిస్టమ్ ఏం చేస్తది? దాన్ని బ్రేక్ డౌన్ చేస్తది. సో బ్రోకెన్ డౌన్ ఇన్ డైజెస్టివ్ సిస్టమ్. సో ఫుడ్ అనేది డైజెస్టివ్ సిస్టమ్‌లో బ్రేక్ అవుతది. ఎలాగా? సో ఇప్పుడు కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఉన్నాయి కదా! సో అవి ఏమవుతాయంటే ఇంకా చిన్న మాలిక్యూల్స్‌లో బ్రేక్ అవుతాయి. అవేంటి? కార్బోహైడ్రేట్స్ అయితే గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతాయి. దేని కింద? గ్లూకోజ్ కింద. అమైనో యాసిడ్స్ దేని కింద ఇప్పుడు అమైనో యాసిడ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? అమైనో యాసిడ్స్ ప్రోటీన్ నుంచి వచ్చాయన్నమాట. ఓకే. అమైనో యాసిడ్స్ ప్రోటీన్ నుంచి వచ్చాయి. వేరేస్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? అవి ఫ్యాట్స్ నుంచి వచ్చాయి. సో మనం సింపుల్‌గా దీని కన్వర్జన్ ఆలోచిస్తే మనకి కార్బో నుంచి మనకేమొచ్చాయి? గ్లూకోజ్. అంటే కార్బోహైడ్రేటే గ్లూకోజ్ యాక్చువల్‌గా. కానీ వన్ ఆఫ్ ద మెంబర్. ఓకే. నెక్స్ట్ మనకి ప్రోటీన్స్ అంటే ఏముంటాయి? అమైనో యాసిడ్స్. అలాగే ఫ్యాట్స్ అంటే ఏమొచ్చాయి? ఫ్యాటీ యాసిడ్స్. ఓకే. సో ఇవి ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. సో ఇవి సింప్లర్ మాలిక్యూల్స్ వచ్చాయన్నమాట. సో ఈ సింప్లర్ మాలిక్యూల్స్ ఏమవుతాయి? మన సెల్ యూటిలైజ్ చేసుకుంటాయి వీటిని. అంటే ఈ సింప్లర్ మాలిక్యూల్స్‌ని తీసుకొని ఎక్కడ కావాలో అక్కడ వాడుకుంటాయి అన్నమాట. సో కన్వర్టెడ్ ఇన్సైడ్ ద సెల్ ఇంటూ యూజబుల్ ఎనర్జీ. సో ఈ సింప్లర్ మాలిక్యూల్స్ ఏం చేస్తాయంటే మన సెల్ తీసుకొని దాన్ని యూజ్ చేసే మనకు కావాల్సిన ఎనర్జీ ఫార్మ్ కింద కన్వర్ట్ చేస్తాయి అన్నమాట. సో ఆ ఎనర్జీ ఎక్కడ యూజ్ చేస్తాము? ఇన్ ఆల్ లైఫ్ ప్రాసెస్ లైక్ గ్రోత్, రిపేర్, మూవ్‌మెంట్, రెగ్యులేషన్ ఇంకా అన్ని ప్రాసెస్ లైక్ మనం ఎదగడానికి, రిపేర్ చేసుకోవడానికి, మూవ్‌మెంట్‌కి. సో అవన్నిటికి కూడా ఈ ఎనర్జీ అనేది యుటిలైజ్ అవుతది. సో ఇట్లాగా మన ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతది. సో ఇదొక జిస్ట్ అన్నమాట దానిది. నెక్స్ట్ ఎనర్జీ కన్వర్షన్ ఇన్ ద సెల్. అసలు సెల్‌లో ఎనర్జీ ఎట్లా కన్వర్ట్ అవుతది? అంటే ఇప్పుడు గ్లూకోజ్ ఏదైతుందో ఫుడ్‌లో మనకి ఒక చిన్నప్పటి నుంచి ఒకటి తెలుసు. మైటోకాండ్రియా ఈస్ ద పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. పవర్ హౌస్. ఓకే. సో ఈ గ్లూకోజ్ ఏదైతే ఉంటదో ఫుడ్‌లో అంటే కార్బోహైడ్రేట్స్‌లో ఉండే గ్లూకోజ్ అది మైటోకాండ్రియాలోకెళ్ళి దాని నుంచి మనకి ఎనర్జీ అనేది జనరేట్ అవుతది. దాన్ని ఏమంటాం మనము? ఏటీపీ. అది మన ఎనర్జీ కరెన్సీ. కరెన్సీ అంటే ఏంటి? డబ్బులు. ఇప్పుడు డబ్బులు అంటే ఏంటి? ఒక కరెన్సీ. సో ఇండియన్ కరెన్సీ ఏంటి? రూపీస్. అట్లాగే ఎనర్జీ కరెన్సీ ఏంటి? ఏటీపీ. సో అట్లాగా కరెన్సీ అన్నమాట. ఓకే. రిప్రజెంటేషన్. సో త్రూ అ సీరీస్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ మెయిన్లీ రెస్పిరేషన్ ఎనర్జీ ఇన్ ఫుడ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఏటీపీ. సో ఇక్కడ ఎనర్జీ ఫుడ్‌లోని ఎనర్జీ ఎక్కడ కన్వర్ట్ అవుతుంది? ఏటీపీ కన్వర్ట్ అవుతుంది. సో అది ఎట్లా అవుతుంది? రెస్పిరేషన్ అనే ప్రాసెస్ ద్వారా అవుతుంది. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో కెమికల్ ఎనర్జీ ఏదుందో కెమికల్ రియాక్షన్ ద్వారా మెయిన్లీ రెస్పిరేషన్ ఎనర్జీ ఇన్ ఫుడ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఏటీపీ విచ్ ఈస్ యూస్డ్ ఫర్ వేరియస్ లైఫ్ ప్రాసెసెస్. సో అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఫుడ్‌లోని ఎనర్జీ అనేది ఏటీపీ కింద కన్వర్ట్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ రెస్పిరేషన్ ఏంటి? ఒక కీ లైఫ్ ప్రాసెస్. ఏం కీ లైఫ్ ప్రాసెస్? ఇక్కడ చెప్పాం కదా కెమికల్ రియాక్షన్స్. అదేంటి? రెస్పిరేషన్ అనే కెమికల్ రియాక్షన్ ద్వారా మనకి ఏటీపీ అనేది జనరేట్ అవుతుంది. ఎట్లాగా? సో యూజెస్ ఆక్సిజన్ ఫ్రమ్ ఎయిర్. రెస్పిరేషన్ ప్రాసెస్‌లో ఎయిర్ నుంచి తీసుకున్న ఆక్సిజన్ ఏం చేస్తది? రిలీజెస్ ఎనర్జీ ఫ్రమ్ ఫుడ్. సో ఈ ఆక్సిజన్ యుటిలైజ్ చేసుకొని సో ఇక్కడ ఏం జరుగుతుంది? సింపుల్‌గా మనం ఇక్కడ రాస్తే ఇక్కడ సో ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఫుడ్ ఆక్సిజన్‌ని యుటిలైజ్ చేసి ఓకే. ఆక్సిజన్‌ని యుటిలైజ్ చేస్తుంది. ఎక్కడ? త్రూ ద ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్. మనకి ఎనర్జీ అనేది ఇస్తుందన్నమాట. సో యూజెస్ ఆక్సిజన్ ఫ్రమ్ ఎయిర్ రిలీజెస్ ఎనర్జీ ఫ్రమ్ ద ఫుడ్. సో
ఈ ఆక్సిజన్ అయితే యూజ్ చేస్తుందో ఆ ఫుడ్ నుంచి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఏమవుతుంది, ఇంకా అవేం ప్రొడ్యూస్ చేస్తున్నాయి, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. సో అల్టిమేట్గా ఏం ప్రొడ్యూస్ అవుతుంది రెస్పిరేషన్ ద్వారా, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. సో వితౌట్ రెస్పిరేషన్ సెల్స్ విల్ నాట్ గెట్ ఎనర్జీ. సో రెస్పిరేషన్ అనే ప్రాసెస్ లేకుండా మనకి ఎనర్జీ అనేది రాదు. సో అప్పుడు ఏమవుతుంది, ఎనర్జీ లేకపోతే ఆర్గానిజం సర్వైవ్ అవ్వలేదు. సో ఆర్గానిజం అనేది సర్వైవ్ అవ్వలేదు అనమాట అసలు. సో ఇది రెస్పిరేషన్ అనే ఒక ప్రాసెస్. దీని గురించి మనం డీటెయిల్గా చదువుదాం నెక్స్ట్. సో ఇదొక ప్రాసెస్. ఫస్ట్ ప్రాసెస్ ఏంటి, అసలు ఎనర్జీ బ్రేక్ డౌన్, డైజెషన్ అవన్నీ జరుగుతుంది. దాని తర్వాత రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఆక్సిజన్ ఇక్కడికి రావాలంటే ఏం జరగాలి, ట్రాన్స్పోర్టేషన్. సో ఆక్సిజన్ అక్కడ రావాలంటే దేని ద్వారా ట్రాన్స్పోర్ట్ అవ్వాలి, బ్లడ్ ద్వారా ఆక్సిజన్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అంటే బ్లడ్ ద్వారా ఎట్లా అవుతుంది అంటే, బ్లడ్లో ఇది హ్యూమన్స్లో, సో బ్లడ్లో ఏముంటుందంటే ఇట్లా సెల్స్ ఉంటాయి. దీన్ని ఏమంటాము, ఆర్బిసి అంటాం అనమాట. రెడ్ బ్లడ్ సెల్స్, రెడ్ కలర్లో ఉంటాయి కాబట్టి రెడ్ బ్లడ్ సెల్స్. సో ఈ రెడ్ బ్లడ్ సెల్స్లో ఏంటి, ఈ రెడ్ బ్లడ్ సెల్స్లో ఇంకా మనం మైక్రోస్కోపిక్ దగ్గరికి వెళ్తే హీమోగ్లోబిన్ అనే ఒక పిగ్మెంట్ ఉంటుంది. పిగ్మెంట్ అంటే ఏంటి, ఏదైతే ఒక సబ్స్టెన్స్ విచ్ గివ్స్ కలర్ టు ద ఆ పర్టికులర్ థింగ్ అనమాట. సో ఇప్పుడు ఆర్బిసిస్ కి రెడ్ కలర్ ఉందంటే దేని వల్ల, ఆ పిగ్మెంట్ హీమోగ్లోబిన్ వల్ల. ఓకే, సో ఈ హీమోగ్లోబిన్ మీద ఏంటంటే ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఇట్లా కూర్చుంటాయి అనమాట. సో ఒక హీమోగ్లోబిన్ మాలిక్యూల్లో 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ అనేవి అట్లా కూర్చుంటాయి. సో ఈ ఆర్బిసి ట్రావెల్ చేస్తుంది దేని ద్వారా, బ్లడ్ ద్వారా. సో ఆర్బిసిస్ మేకప్ ద బ్లడ్. ఇదేంటి, ఇది వెసెల్. వెసెల్ అంటే ఏంటి, విచ్ ట్రాన్స్పోర్ట్స్ బ్లడ్ అనమాట. సో దాంట్లో ఏమేమి ఉంటాయి, 2 టైప్స్ ఉంటాయి. ఏంటది, ఆర్టరీస్, వెయిన్స్. సో ఆర్టరీస్ ఏం ట్రాన్స్పోర్ట్ చేస్తాయంటే ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఆర్టరీస్ లో తిరుగుతుంటుంది. వేరాస్ ఈ ఆక్సిజన్ లేని బ్లడ్ అంటే డిఆక్సినేటెడ్ బ్లడ్ అనేది ఈ వెయిన్స్ లో తిరుగుతుంటది అనమాట. డిఆక్సినేటెడ్ బ్లడ్ అనేది ఈ వెయిన్స్ లో తిరుగుతుంటది, అంటే ఆక్సిజన్ లేని బ్లడ్ తిరుగుతుంటది అనమాట. ఓకే, ఆక్సిజన్ లేని బ్లడ్ తిరుగుతుంటది. సో ఇప్పుడు మనం అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చామంటే, ఆ ఆక్సిజన్ ఏదైతే ఇక్కడ పైన కావాలో అది ఎక్కడి నుంచి వెళ్తుంది, మనకి బ్లడ్ నుంచి వెళ్తుంది. సో బ్లడ్ లో ఆ ఆక్సిజన్ అనేది ఉంటుంది. ఏ బ్లడ్ లో, ఏ వెసల్లో, ఆర్టరీస్ లో. ఓకే, అట్లాగే ఆర్టరీస్ ఎట్లా అవుతున్నాయో అట్లయితే ప్లాంట్స్ లో జైలం అనేది ఉంటుంది. అదేం చేస్తుంది, ఫుడ్ ని, అదేంటిది మన వాటర్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. వేరేస్ ఇంకోటి ఉంటుంది, దాన్ని ఏమంటాము, ఫ్లోయం. ఓకే, జైలం ఇంకోటి ఫ్లోయం అని ఉంటాయి అనమాట. ఫ్లోయం ఏం చేస్తుంది, అది ఫుడ్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, తర్వాత ప్రాసెస్ లో మనం చూద్దాం. ఓకే, నెక్స్ట్ అట్లాగే సెల్ మెంబ్రేన్ అనేది ఉంటుంది. అదేంటి, సెల్ చుట్టూతో ఒక మెంబ్రేన్. సో ఇప్పుడు ఇట్లా ఉంది కదా, సో సెల్ అనేది ఇట్లా మొత్తం ఇట్లా ఉంటే ఈ మెంబ్రేన్ అనేది సెల్ చుట్టూతో ఇట్లా ఉంటుంది అనమాట. సో ఈ సెల్ మెంబ్రేన్ ఏంటి, ఏవైతే కావాలో అవే లోపల పంపించేటట్టు చేస్తాయి అనమాట. ఏవైతే కావాలో అవే సెల్ లోపలికి వెళ్ళేటట్టు ఒక గేట్స్ లాగా ఉంటాయి అనమాట. సో సెల్ మెంబ్రేన్. ఓకే, సో ఇదేంటి, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ సబ్స్టాన్స్. సో ఒక సబ్స్టాన్స్ ఉంది, అది వెళ్ళాలి ఒక చోటకి. సో దేని ద్వారా వెళ్తుంది, బ్లడ్ ద్వారా వెళ్ళొచ్చు, జైలం ద్వారా వెళ్ళొచ్చు. ఒక్కొక్క ఆర్గానిజంలో ఒకటి కదా సెల్ మెంబ్రేన్. కొన్ని ఆర్గానిజం సెల్ అంత సైజే ఉన్న వాటికి సెల్ మెంబ్రేన్ నుంచి లోపలికి రావాలి కదా. సో అట్లాగా. నెక్స్ట్, వేస్ట్ ప్రొడక్ట్స్ లైక్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ యూరియా మస్ట్ బి రిమూవ్. సో ఇది కూడా ఒక ప్రాసెస్, ఎక్స్క్రీషన్ అనే ప్రాసెస్. సో ఏంటి, లంగ్స్ అయితే కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాయి. మనం ఇప్పుడు గాలి వదిలినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్తుంది. నెక్స్ట్, కిడ్నీలు ఏం చేస్తాయి, యూరిన్ ఎక్స్క్రీట్ చేస్తాయి. మనకు తెలుసు కిడ్నీస్ నుంచి ఏం బయటకు వస్తుంది, యూరిన్ బయటకు వస్తుంది. నెక్స్ట్, స్వెట్, మన స్కిన్ ఏం చేస్తుంది, చెమటని బయటకు వదులుతుంది. సో ఇవన్నీ కూడా ఏంటి, వేస్ట్ ప్రొడక్ట్స్. ఓకే, ఇవన్నీ వేస్ట్ ప్రొడక్ట్స్. సో ఇవన్నీ కూడా మన బాడీ నుంచి బయటకు వెళ్తాయి. నెక్స్ట్, సో ఎక్స్క్రీషన్ అనే దాని గురించి చెప్తున్నాడు. ఎక్స్క్రీషన్ అనేది ఏంటి, రిమూవల్ ఆఫ్ వేస్ట్. మనం ఆల్రెడీ దాని గురించి చదివాం. సో ఇవేంటి, కిడ్నీస్ ఏం రిమూవ్ చేస్తాయి, యూరియా, యూరిక్ యాసిడ్, ఇవన్నీ బయటకు వస్తాయి. సో వేస్ట్ ప్రొడక్ట్స్ ఆర్ హార్మ్ఫుల్ ఇఫ్ దే అక్యుములేట్. సో చెప్పాను కదా ఆల్రెడీ, వేస్ట్ అనేది మన బాడీలో ఉండద్దు. సో అవి ఏమవ్వాలి, బయటకు వెళ్ళిపోవాలంటే ఎక్స్క్రీట్ అవ్వాలి. సో కిడ్నీస్ రిమూవ్ యూరియా అండ్ ఎక్స్ట్రా సాల్ట్. సో యూరియా అండ్ ఎక్స్ట్రా సాల్ట్స్ అని గుర్తుపెట్టుకోవాలి. సో కిడ్నీకి సంబంధించినవి ఏంటి, ఒకటి యూరియా, ఇంకోటి సాల్ట్స్ అన్నమాట. అవి బయటకు వచ్చేస్తాయి. సో నెక్స్ట్ ఏముంటాయి, ఇంకా లంగ్స్ రిమూవ్ కార్బన్ డైఆక్సైడ్. ఆల్రెడీ పైన చూసాం, లంగ్స్ అనేవి కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తున్నాయి. స్కిన్ ఏం వదులుతుంది, స్వెట్ వదులుతుంది, అంటే చెమట. అది కాకుండా వాటర్ బయటకు వస్తుందా, వాటర్ కూడా బయటకు వస్తుంది. అది కాకుండా కొంత ఆయిల్ కూడా బయటకు వస్తుంది కదా, స్కిన్ నుంచి ఆయిల్ కూడా బయటకు వస్తుంది. అది కాకుండా ఇంకేం బయటకు వస్తుంది, సాల్ట్స్ కూడా బయటకు వస్తాయి. ఓకే, అందుకే మన చెమట కూడా ఉప్పగా ఉంటుంది. ఇంకా సమ్ యూరియా, ఏదైతే కిడ్నీ కూడా రిలీజ్ చేస్తుందో బయటకి, ఎక్స్క్రీట్ చేస్తుందో
అది మన స్కిన్ కూడా కొంత ఎక్స్క్రీట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఎక్స్క్రీషన్ కీప్స్ ద ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ క్లీన్ అండ్ సేఫ్. సో డస్ట్ అనేది బయటకు వెళ్ళిపోయింది ఇంటి నుంచి, అప్పుడు ఇల్లు క్లీన్గా ఉంటుందా లేదా? ఉంటుంది. ఇది కూడా అంతే. సో ఎక్స్క్రీషన్ అనేది అందుకు ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఎక్స్క్రీషన్ అయింది. అది కాకుండా గ్రోత్ అండ్ రిపేర్. సో సెల్స్ ఏమవుతాయి? న్యూ సెల్స్ ఆర్ ఫార్మ్డ్, ఓల్డ్ అండ్ డ్యామేజ్ సెల్స్ ఆర్ రిపేర్డ్ ఆర్ రీప్లేస్డ్. అంటే ఐదర్ ఇప్పుడు ఒక సెల్ ఉంది, ఇప్పుడు ఇక్కడ ఒక సెల్ ఉంది. సో ఐదర్ ఈ సెల్ని మనము రిపేర్ చేయాలి, లేదంటే ఆర్ రీప్లేస్ చేయాలి. అంతే కదా? ఇప్పుడు ఒక బైక్ ఉంది మన దగ్గర, ఆ బైక్ పాడైందంటే దాన్ని రిపేర్ చేయించాలి, లేదంటే దాన్ని అమ్మేసి కొత్తది కొనుక్కోవాలి, ఆర్ కొనుక్కోవాలి ఇంకోటి. సో సెల్స్ కూడా అంతే మన బాడీలో. ఆ సెల్ పని చేయట్లేదు, దాన్ని రిపేర్ చేయాలి, లేదంటే రీప్లేస్ చేయాలి. ఓకే, సో అది ఏంటి? గ్రోత్ అండ్ రిపేర్. సో సెల్ డివిజన్ అవుతుంది, లేదంటే టిష్యూ రిపేర్ అవుతుంది. దానివల్ల ఏంటి? మన బాడీ అనేది మంచిగా ఉంటుంది ఎప్పటికీ. సో గ్రోత్ ఇంకా రెగ్యులేషన్ అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ రెగ్యులేషన్ అండ్ కోఆర్డినేషన్. ఇదేంటి అంటే మన డిఫరెంట్ ఆర్గన్స్ ఫంక్షన్ చేయాలంటే వాటికి ఒక కంట్రోల్ సిస్టమ్ అనేది ఉండాలి కదా. ఇప్పుడు ట్రైన్ నడుస్తుంది, సో దానికి ఒక కంట్రోల్ రూమ్ ఉంటుంది కదా. అట్లాగే బస్ నడుస్తుంది, ఒక ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గర ఏముంటుంది? ఒక మైక్ పెట్టుకుని ఒక ఆయన చెప్తుంటాడు, ఈ బస్ వస్తుంది, ఆ బస్. సో అదేంటి? కంట్రోల్ రూమ్ అక్కడ. అంటే ఏ బస్ ఎప్పుడు రావాలి, ఎక్కడ ఉండాలి అని చెప్తేనే కదా ఆ బస్ అక్కడికి వెళ్తుంది. అట్లాగే మన బాడీలో కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళాలంటే ఎవరో ఒకరు చెప్పాలి కదా. సో ఇది కూడా అంతే. సో రెగ్యులేషన్ అండ్ కోఆర్డినేషన్. సో బాడీ ఫంక్షన్స్ ఆర్ కంట్రోల్డ్ అండ్ కోఆర్డినేటెడ్. దానివల్ల నర్వస్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్. నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి? మన నరాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి సిగ్నల్స్ వెళ్తాయి. అంటే వైర్డ్ సిగ్నల్స్. అంటే ఇప్పుడు మన ఇంటికి కరెంట్ ఎట్లా వస్తుంది? వైర్స్ ద్వారా వస్తుంది కదా. సో ఇది అట్లా సప్లై. ఓకే, అది నర్వస్ సిస్టమ్. వేరే ఎండోక్రైన్ సిస్టమ్ అంటే ఏంటి? ఇప్పుడు వితౌట్ అంటే వైర్లెస్ కనెక్షన్, అది ఎండోక్రైన్ అనమాట. అంటే హార్మోన్స్ అనే కొన్ని కెమికల్ సబ్స్టెన్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు వైర్లెస్ ఎట్లా వస్తుంది? మనకి సమ్ ఎయిర్లో సిగ్నల్స్ పాస్ అయితేనే కదా వస్తుంది. అట్లాగే మన బాడీలో హార్మోన్స్ ఏంటంటే కొన్ని కెమికల్స్, అవి ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళగలుగుతాయి అనమాట ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి. అంటే ఈ పని చేయి, ఆ పని చేయి అని చెప్పడానికి హార్మోన్స్ అనమాట. అదొక వెరైటీ, ఒక సిస్టమ్ అనమాట. నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ ఇన్ మెయింటెనెన్స్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ ద బాడీ. సో హోమియోస్టాసిస్ అంటే ఏంటి? బాడీ బ్యాలెన్స్ లో ఉండాలి. లైఫ్ లో ఏదైనా బ్యాలెన్స్ ఉంటే దాన్ని హోమియోస్టాసిస్ అంటారు అనమాట. ఓకే, అది ఇప్పుడు దాకా మనం చూసింది. ఓకే, సో మన ఇన్ షార్ట్ చూసుకుంటే లైఫ్ ప్రాసెస్ ఎందుకు కావాలి? మనము మెయింటెనెన్స్ పెంచుకుని మన ఆర్గానిజం అలైవ్ గా ఉంచడానికి. సో బాడీని మెయింటెనెన్స్ ఉంచడానికి ఏది కావాలి? లైఫ్ ప్రాసెసెస్. సో అవి ఇంకా ఏం చేస్తాయి? దే ప్రొవైడ్ ఎనర్జీ, హెల్ప్ ఇన్ గ్రోత్, రిపేర్, ట్రాన్స్పోర్ట్. నెక్స్ట్ ఎనర్జీ ప్రొవైడ్ చేస్తాయి, ఎక్స్క్రీట్ చేస్తాయి, ఇంకా కోఆర్డినేట్ కూడా చేస్తుంటాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ఆల్ దీస్ ప్రాసెసెస్ వర్క్ టుగెదర్ ఇన్ వెల్ కోఆర్డినేటెడ్ మేనర్ టు సస్టైన్ లైఫ్. సో అన్ని ఒక ఆర్డర్ వేలో జరిగితేనే మన లైఫ్ అనేది సస్టైన్డ్ గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది మనం చదివింది ఏంటిది? లైఫ్ ప్రాసెస్ యొక్క ఇంపార్టెన్స్. సో అసలు లైఫ్ ప్రాసెస్ అంటే ఏమేమి ఉండొచ్చు, ఇంకా వాటి యొక్క ఇంపార్టెన్స్ అనేది మనము చూసామన్నమాట. ఓకే.